ఈ క్వశ్చన్ని మనం చూసి పెట్టేయచ్చు. ఎలా చూద్దామా? చూడండి, ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం మల్టిప్లై చేస్తే లాస్ట్లో వచ్చే యూనిట్ డిజిట్ ఏంటో వాళ్ళు అడుగుతున్నారు. ఓకేనా? సో దీని యూనిట్ డిజిట్ ఏంటి అంటే 5. ఎలా చెప్పనా? చూడండి, ఇప్పుడు ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ఆడ్ నెంబర్సే కదా. ఈ ఆడ్ నెంబర్స్లో మీకు 5 కనపడుతుందా? ఈ 5 కనపడినప్పుడు మన ఆన్సరు 5 అవుతుంది. యూనిట్ డిజిట్ 5 అవుతుంది. ఎందుకంటే మీరు 5ని దేంతో మల్టిప్లై చేసిన ఆడ్ నెంబరు 5 వస్తుంది కాబట్టి 5 3 is 15, 5తో ఎండ్ అయింది. 5 7 is 35, 5తో ఎండ్ అయింది. 5 9 is 45, 5తో ఎండ్ అయింది. సో 5 into ఎనీ ఆడ్ నెంబర్ గివ్స్ యూ 5 ఓన్లీ. ఎండింగ్లో 5 వస్తుంది కాబట్టి మన ఆన్సర్ 5 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇదే విధంగా ప్రొడక్ట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. ఈవెన్ నెంబర్స్ మొత్తం మల్టిప్లై చేశారు. అయితే ఇక్కడ ఎండింగ్ ఏదైనా ఇవ్వచ్చు నెంబర్. ఓకేనా? మిమ్మల్ని భయపడడానికి ఎన్నెన్నో పెద్ద నెంబర్లు ఇవ్వచ్చు. బట్ ఎంత ఇచ్చినా సరే మనం భయపడకూడదు. ఇందులో మనం కామన్ సెన్స్ యూస్ చేస్తే 10 వచ్చింది, 100 వస్తుంది. ఓకేనా? సో ఏదైనా సరే మీకు 0 ఉంది కాబట్టి మీకు 8 into 10 80 అవుతుంది. 6 into 10 60 అవుతుంది. సో లాస్ట్ డిజిట్ ఆల్వేస్ 0 అవుతుంది. అర్థమైందా?